ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను చేసి ఉన్నారు. బి యొక్క పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడితో రెండింతలు మరియు బి యొక్క పెట్టుబడి పెట్టిన కాలము ఏ యొక్క పెట్టుబడి పెట్టిన కాలంతో అర్ధ భాగం. వ్యాపారంలో వారికి వచ్చిన మొత్తం లాభం 7,500. అందులో ఏ వాటా ఎంత అన్నాడు. సో ఫస్ట్ పర్సన్ పెట్టుబడి ఎంత, కాలం ఎంత, సెకండ్ పర్సన్ పెట్టుబడి ఎంత, కాలం ఎంత, అలా మనం తీసుకోవాలి. అంటే ఏ మరియు బిలు వ్యాపారం చేసి ఉన్నారు, ప్రారంభించారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటారు, చేసి ఉన్నారు అంటే మధ్యలో కూడా కలవచ్చు అనమాట. సో బి యొక్క పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడితో రెండింతలు అన్నాడు. ఇప్పుడు క్యాపిటల్స్ రేషియో ఒకసారి చూద్దాము. ఇది ఏ అనుకుంటే ఇది బి. ఇక్కడ ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడితో ఏ యొక్క పెట్టుబడితో బి యొక్క పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడితో అన్నాడు. అంటే ఎవరితో అని అన్నాడో ఆయనను ముందుగా డిసైడ్ చేయాలి. బి యొక్క పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడితో అన్నాడు. ఏ యొక్క పెట్టుబడితో ఎన్నింతలు అని చెప్పాడు, రెండింతలు, అంటే 2 టైమ్స్ అన్నమాట. నేను యారో మార్క్ ఎలా చెప్పానో అలానే గుర్తుపట్టాలి మీరు. అంటే ఈయనను ఫస్ట్ మనం నిలబెట్టి ఈయన నుంచి ఈయనను తయారు చేసుకున్నాం. మనకు రెండే ఉంటే పర్సంటేజ్ అని ఉంటుంది, లేదంటే భిన్నాలు ఉంటాయి. పర్సంటేజ్ ఇస్తే 100 బేస్ చేసుకోవాలి, 100 బేస్ చేసుకొని చేయాలి. అదే భిన్నాలు ఇచ్చిండ్రు అనుకోండి 1 బేస్ చేసుకొని చేస్తామన్నమాట. సరే రైట్. నెక్స్ట్ కాలం ఏం చెప్పాడు సార్ అంటే పెట్టుబడి పెట్టిన కాలం బి యొక్క పెట్టుబడి పెట్టిన కాలం ఏ యొక్క పెట్టుబడి పెట్టిన కాలంలో అర్ధ భాగం అన్నాడు. సో టైం ఎలా ఉంది అని అంటే ఈయన పెట్టిన దాంట్లో ఈయనే హాఫ్ అన్నాడు, అర్ధ భాగం. కరెక్టేనా? సరే రైట్. ఇక్కడ క్యాపిటల్ ఏమో ఏ తోటి డబుల్. నెక్స్ట్ టైం ఏమో ఏ యొక్క పెట్టుబడి పెట్టిన కాలంలో అర్ధ భాగం అని అన్నాడు. సో టైం వచ్చేసి దీంట్లో ఈయన పెట్టిన దాంట్లో హాఫ్, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 2:1 అనమాట. ఈయన దాంట్లో ఈయన 1 ఉన్నాడా లేదా చెప్పండి. సో రైట్. ఇప్పుడు చెప్పండి క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్స్ రేషియో అనమాట. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ 1 సార్, ఫస్ట్ పర్సన్ టైము 2, సెకండ్ పర్సన్ క్యాపిటల్ 2, సెకండ్ పర్సన్ టైము 1. సో ఇది 2:2 అనగా 1:1 అనమాట. సో 1:1, 2:2 అంటే 1:1. ఇద్దరికి సమానంగా పంచాలి. నువ్వు పంచాల్సిన అమౌంట్ ఎంత ఉంది, 7,500. 7,500 ఇద్దరికి సమానంగా పంచితే 3,750 ఈచ్ పర్సన్ వస్తుంది. 3,750 ఇస్ ద ఆన్సర్ వస్తుంది.